హాయ్ ఫ్రెండ్స్, ఇముడివరపాడు అమలాపురానికి 4 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి ఈ ఇముడివరపాడు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం నాడు కలికాల భక్తులనే సామాజిక వర్గం వారు నూతనంగా నిర్మించినటువంటి ఈ వీరభద్రుని స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కొందరు ఉత్సాహవంతమైన వారు, మొక్కుబడులు మొక్కుకున్నవారు ఈ పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శుద్ధి కోసం, అంకిత భావం కోసం, దైవానుగ్రహం పొందడం కోసం ఉపవాసం ఉంటారు. భౌతిక అవసరాలను నియంత్రించుకొని దైవ పూజలో పూర్తిగా ఏకాగ్రతలో పాల్గొనడం కోసం ఈ ఉపవాస దీక్ష తీసుకుని ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొంటారు. అందుకని దైవ అనుగ్రహం కూడా వారికి పూర్తిగా చేకూరుతుంది. అందున మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయడం ద్వారా చేసిన పాపాల నుండి, కర్మల ప్రభావం నుంచి కూడా విముక్తి పొందవచ్చని భక్తులు నమ్ముతారు. అందుకే వారికి శూలాలు కంఠానికి గుచ్చుకున్న ఏమీ కాదు. దాదాపు ఇక్కడ 25 మంది భక్తులు బుగ్గలకు, కంఠానికి శూలాలు గుచ్చుకోవడం కోసం భక్తి ప్రపత్తులతో వీరభద్రస్వామి ఆలయం నుండి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో మోసుకుంటూ ఊరేగుతూ కాలవ తీరానికి నదీ స్నానం కోసం బయలుదేరి వెళుతున్నారు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఎంచుకున్నటువంటి భక్తులు 25 మంది. వీరితో పాటు ఇంకా స్త్రీలు, పురుషులు అనేక మంది భక్తులు వీరితో పాటు ప్రయాణిస్తున్నారు. ఇంద్రియాలను నిగ్రహించుకొని, మనస్సును నిగ్రహించుకొని ఆత్మనియంత్రణ పెంచుకుంటారు. హిందూ ధర్మంలో ప్రతి శుభకార్యమునకు ముందు మంగళ స్నానం చేసి శ్రీకారం చుట్టడం అనేది సంప్రదాయం. అందున మాఘమాసం కావడం వల్ల నదీ స్నానం కానీ, కాలువల స్నానం కానీ చాలా శ్రేష్టం. ప్రవహించే స్వచ్ఛమైన నీరు స్నానం చేయటకు చాలా ఉత్తమమైంది. ప్రవహించే నీటిలో ఉన్నటువంటి గొప్ప తత్వము నిల్వ ఉన్న నీటిలో ఉండదు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర, అచ్చరవ శరవ, అచ్చరవ సర్వ అంటూ ఈ భక్తులందరూ కూడా ఇక్కడ ఈ కాలువలో స్నానాది కార్యక్రమాలు ముగించారు. వస్త్రములు ధరించిన వెంబట విభూతిని నుదుటకు, చేతులకు, పొట్టకి, ఛాతీకి, ఒళ్ళంతా కూడా విభూతిని ఒంటికి అద్దుకున్నారు. ఇలా విభూతిని ఒళ్ళంతా ధరించడం ద్వారా వీరభద్రుని కృపా కటాక్షం పొందవచ్చని ఈ వీర సైనికులు భావిస్తారు. ఈ విభూతి శివునికి అత్యంత ప్రీతికరమైనది. ఇలా చేయటం ద్వారా ఈరోజు జీవన బంధనాల నుండి ముక్తి కోసం, అలాగే దైవానుగ్రహానికి దగ్గరగా ఉండేందుకు తోడ్పడుతుందని భావిస్తారు. విభూతి ధరించడం శుద్ధతకు, పవిత్రతకు చిహ్నంగా కూడా భావించబడుతుంది. భక్తులు ఇది శరీరంపై ధరిస్తే మనస్సు, శరీరం పవిత్రంగా మారుతుందని నమ్ముతారు. భక్తి పవిత్రతకు మరియు స్వచ్ఛతను కాపాడే ఒక శక్తిగా కూడా భావిస్తారు. ఇక్కడకు చాలామంది భక్తులు ఇక్కడ వచ్చారు, చూస్తారు కదా మీరు. ఈ స్నానాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ ఇప్పుడు గుడికి ఊరేగింపుగా తిరుగు ప్రయాణం అవుతారు వీరంతా. భక్తులందరూ కూడా అచ్చరబచరబ అల్లల్ల వీర అంటూ భక్తులు వినాదాలతో మోత మోగిపోయింది ఇక్కడంతా. ఈ సంవత్సరంలో వారు కోరిన కోరికలు తీర్చినందుకు గాను, తమ వ్యాపారాదులు బాగుండాలని, శత్రువు నుంచి రక్షణ కోసం కూడాను, ధైర్యాన్ని, రక్షణను, విజయాన్ని పొందాలని విశ్వాసంతో శక్తి, సాహసం మరియు ఆత్మబలాన్ని ప్రసాదించాలని ఈ వీరభద్రుణ్ణి వేడుకుంటూ ఈ భక్తులందరూ కూడా తగు రీతిన ఈ పూజాది కార్యక్రమాలను చేస్తున్నారు. ఇక్కడ తమతో తెచ్చుకున్నటువంటి ఈ శూలాలను కూడా భక్తిభావంతో ఈ దేవుని వద్ద ఉంచి, భక్తిభావంతో ఎంతో ధైర్యాన్ని, సాహసాన్ని కలగ చెయ్యాలని చేసుకుని వీరభద్రుణ్ణి ఆరాధిస్తారు. ఒక గాఢమైన అనుభూతి పొందడం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఒక దైవ శక్తి తమ లోపల ప్రవేశించి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పని వీరంతా కూడా కోరుకుంటారు. సాక్షాత్తు వీరభద్రుడే తమ శరీరంలో ప్రవేశించడం ద్వారా దేవత శక్తి వారిలో ఉత్పన్నమైందని భావిస్తారు. ఈ స్థితిలో భక్తులు పూర్తి విశ్వాసంతో, తమ శరీరాన్ని పూర్తి విశ్వాసంతో దైవానికి అంకితమించినట్లుగా భావిస్తారు. ఈ స్థితి ద్వారా వారు ఒక గొప్ప ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటారు. అందుకే నిజానికి వారు శూలాలు ధరించినా కానీ, అగ్నిగుండంలో దూకినా కానీ దైవ అనుగ్రహం వీరికి పూర్తిగా ఉండడం వల్లే వారికి ఏమీ కాదు. చేనేత ప్రధాన వృత్తిగా గల ఈ కలికాల
భక్తుల సామాజిక వర్గం వారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. కోనసీమలో ఇది చాలా గ్రామాల్లో ఇలా చేస్తారు. ముఖ్యంగా కొత్తలంక, మాగం, వన్నెచింతలపూడి, కోడూరుపాడు ఇలా ఈ మొదలైనటువంటి గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు పూర్తి చేస్తారు. వీరిని లింగధారులను కూడా అంటారు. అంటే లింగ రూపంలో ఉన్న శివుడికి, వీరభద్రుడికి కూడా ప్రత్యేకంగా పూజలు చేసేవారనమాట. కేవలం సోర్లధారులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు చాలా నిష్టగా ఉండి పూజాది కార్యక్రమాలు పాల్గొంటారు. వీరభద్రునకు నీటితోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేసి బిల్వ పత్రాలను అలంకరిస్తారు. వీరభద్రాయ నమః, వీరభద్రాయ నమః, లేదా అచ్చరవ శరవ అచ్చరవ శరవ అని ఇంకా అష్టోత్తరం కూడా చెప్పుకుంటారు. వీరభద్ర అష్టకం, వీరభద్ర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు కూడా ఇక్కడ బాగా చదువుతారు. ఇక్కడ ఇతర భక్తులు కూడా ఈ ప్రవహించే ఈ కాలువలో ఇంకా స్నానాది కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామికి నైవేద్యంగా ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేస్తారు. ఇంకా పండ్లు, మిఠాయిలు కూడా పంచుతారు. ధూపదీప నైవేద్యాలు కావించిన పిమ్మట స్వామిని పల్లకిలో ఎక్కించుకొని ఊరేగుతూ గుడికి చేరుకుంటారు. గుడికి చేరుకున్న పిమ్మట తమ పూజా విధానంలో ఎలాంటి లోపాలున్నా క్షమించమని చెప్పని గుడిలో దేవుణ్ణి ప్రార్థిస్తారు. మీ వెనుకే మేము ఉన్నామంటూ గ్రామం అంతా కదిలి వచ్చినట్టుగా ఈ భక్తులందరూ చూడండి. ఈ 25 మంది భక్తుల వెనకాల వీరంతా కూడా కదిలి వస్తున్నారు. మళ్ళీ గుడిలో పూజాది కార్యక్రమాలు జరిగిన పిమ్మట, సోలధారులైన పిమ్మట ట్రాక్టర్ల మీద వీరిని గ్రామోత్సవంగా గ్రామం అంతా కూడా చూపిస్తారు. ఈ లోపలి ప్రధాన విగ్రహాలను కూడా మళ్ళీ అభిషేకాలు నిర్వర్తించి అలంకరణ చేస్తారు. మీరెంతో ఆసక్తితో తిలకిస్తున్నారు, కానీ నా పరిమితుల మేరకు షూట్ చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో దండకాలు ఏ విధంగా ఉంటాయో ముందు చూస్తారు. ఇలాంటి పూజాది కార్యక్రమాలు ఎంతో నిష్ఠగా నిర్వహించడం వల్ల దాని యొక్క ఫలితం వారికి మాత్రమే కాదు, మొత్తం గ్రామం అంతటికి కూడా ఈ యొక్క ఫలితం ఉంటుంది. లోక కళ్యాణం కోసమే వీరంతా కలిసికట్టుగా ఈ పుణ్య కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు.
ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో నైతిక విలువలు పెంపొందుతాయి. తర్వాతి తరాల వారికి కూడా ఇలాంటి ఎంతో మేలును చేస్తుంటాయి. ఇది ఇమ్మడివరపాడు గ్రామ ప్రజల అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. తల్లి పార్వతి, ఈ తండ్రి పేరేమి? ఈ తండ్రి పేరేమి? నా తండ్రి హరిహర, నా తండ్రి హరిహర, కళ్యాణ వీరభద్ర.
బాజా భజంత్రులతో, ఈ కొమ్ము బూరల వారితో, ఈ గరగ నృత్య ప్రదర్శనలతో గ్రామమంతా కూడా మొత్తం గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ వీర సైనికులు ఈరోజు దేవుళ్ళతో సమానం. ఈ మహాశివరాత్రి నేపథ్యంతో అనేక ఆసక్తికరమైనటువంటి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. అందరికీ చేరువవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.